హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన ట్రెడిషనల్ ఫుడ్ కోనసీమ స్పెషల్ అండి. పుట్టిక్కలు ఎలా చేసుకోవాలి ఏంటి? ఈ పుట్టిక్కలు పనసాకుల్లో చేసుకుంటాం. పనసాకుల్లో చాలా అంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో వేసుకొని తింటారు. మనం దాన్ని కూర కింద కానీ పప్పుల్లో కానీ పెట్టుకొని తినలేం కదా. అందుకని చెప్పి పనసాకుల్లో ఇడ్లీలు వేసి చేస్తారు. దాన్నే పుట్టిక్కలు అంటారు, లేదా బుట్టి ఇడ్లీ అంటారు, కట్టి ఇడ్లీ అని కొన్ని ప్రాంతాల్లో కొన్నిగా పిలుస్తుంటారు. కొన్ని పేర్లు ఎలా పిలిచినా సరే దీంట్లో అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీని బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందండి. అందుకని చెప్పి వీటిలో ఎప్పుడైనా సరే నెలలో ఒక్కసారైనా తినడానికి అయితే ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్, ఇది చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ఎలాగ ఏంటో చూసేద్దామండి. పప్పు ఒక గ్లాస్ తీసుకొని దానిలో కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. ఒక 5-6 గంటలు అయితే పప్పు నానాలి. మీరు మినపగుళ్ళు తీసుకున్నా పర్వాలేదు, పొట్టు మినపప్పు తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా సరే ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోండి. మెంతుల వల్ల అయినా వేసుకుంటే చేదు వస్తుందేమో అనుకుంటున్నారేమో, అస్సలు చేదు రాదండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది అస్సలు మిస్ అవ్వకండి. పప్పు 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ గ్రైండ్ చేసేసుకొని దాన్ని మొత్తం మనం తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ పప్పుతో పాటే ఇడ్లీని కూడా ఒక 2 గ్లాసులే నానబెట్టండి. ఇడ్లీకి అయితే మనం 3-4 వేస్తాం కదా రుబ్బును పెట్టి, కానీ దీనికైతే పుట్టిక్కలకైతే ఎంత పప్పు ఎంత వచ్చినా సరే 2 గ్లాసులు నూక వేసుకోండి. ఇంకెక్కువైతే వద్దు, ఎక్కువ వేస్తే బాగా రావు. అందుకని చెప్పి మెత్తగా రావాలి అంటే మనకి 2 గ్లాసులు మాత్రమే నూక వేసుకోండి. ఈ ఇడ్లీ నూకను కూడా 4-5 సార్లు కడిగేసుకొని గట్టిగా పిండుకొని ఇడ్లీ నూక కలిపేసుకోవాలండి. ఇడ్లీకి ఎలా అయితే కలుపుకుంటామో బ్యాటర్ అనేది ఇదేనండి మెయిన్. మీరు 2 గ్లాసులు నూకే తీసుకోండి, ఎక్కువైతే వద్దు. మళ్ళీ ఇడ్లీ గట్టిగా వచ్చేసి పుట్టిక్కలు అనేది టేస్ట్ అయితే మారిపోతాయి. ఈ పుట్టిక్కలు పనసాకుల్లోనే వేసుకుంటాం కాబట్టి బుట్టలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పనసాకులు దీనికి కావాల్సిన ఏంటంటే మనం ముందుగా ఈ పిండిని అంతా కూడా కలిపేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి. ఇదంతా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. ఈ పుట్టిక్కలకి ఏంటంటే ముందు పనసాకులు చిన్న చీపురు పుల్లలు కావాలి. వీటన్నింటినీ మనం 4 ఆకుల కింద 4 ఆకులు బుట్ట కింద చేసుకోవడానికి 4 ఆకులు కావాలి. పెద్ద ఆకులు ఉంటే పెద్దవి, చిన్నవి అంటే చిన్నవి, అన్నీ ఒకే సైజు అయితే పెట్టుకొని చేసుకోండి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బుట్ట అయితే చేసేసుకోండి. చూడండి, 2 ఆకులకి ఒక పుల్ల పెట్టేసుకొని మళ్ళీ అటొక ఆకు ఇటొక ఆకు జాయింట్ చేయండి. ఎదుగుంది. ఇది మీకు ఫస్ట్ రాకపోతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం మాకు ఇప్పుడే చేస్తున్నామన్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోతే టిప్స్ అన్నీ కూడా బాగా వస్తాయి. అదిగోండి, ఇప్పుడు ఈ 4 ఆకులను ఒకదానికొకటి పక్కన కూడా జాయింట్ చేసేసుకొని చీపురు పుల్లలు అనేవి పెట్టేసుకుంటే చూసారా మనకి బుట్ట అయితే వస్తుంది. ఈ బుట్టకి కింద కన్నాలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఇడ్లీ పిండి వేస్తాం కదా. ఆ ఇడ్లీ పిండి మళ్ళీ కారిపోతే మనకి పుట్టెక్క అనేది బాగా రాదు. అంటే కొంచెం కిందకి పడిపోతూ ఉంటుంది, షేప్ కూడా బాగా రాదు. అందుకని చెప్పి కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా బుట్ట అంతా చేసేసుకుంటే చాలా ఈజీగా మనం బుట్టలు అయితే అల్లేసుకోవచ్చు. ఇవి నైట్ టైం చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా చక్కగా బుట్టలన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఇడ్లీ పిండిలో పెట్టేసుకోవచ్చు, ఇడ్లీ గిన్నెలో. అదిగోండి, మీకు బుట్ట అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అదిగోండి, ఆ స్టేజ్లో ఆ షేప్లోనే రావాలి బుట్ట అనేది. మీకు మొత్తం 2 బుట్టలు చేస్తున్నాను. ఇంకా అన్ని బుట్టలు అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పుల్లల్ని మాత్రం సన్న పుల్లల్ని తీసుకోండి, చక్కగా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇదైతే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మంత్లో ఒక్కసారైనా సరే పుట్టిక్కలు అనేవి తినడానికి ట్రై చేయండి. లేదంటే బయట హోటల్స్లో కూడా ఇప్పుడు పుట్టిక్కలని చెప్పి అమ్ముతున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని దబ్బకాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. నాకు దబ్బకాయలు అవైలబుల్గా లేక నేనైతే అల్లం పచ్చడితో చేస్తున్నాను. కానీ పుట్టిక్కలు అయితే మాత్రం చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి. ఇది కోనసీమ స్పెషలైజేషను. మనం కూడా ఒకసారి ఇంట్లో చేసేసుకొని తింటే ఎప్పుడు ఇడ్లీలు ఇవే తినేది కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఒక వెరైటీగా ఉందని చెప్పి తింటుంటారు కదండి. ఏదైనా వెరైటీ టిఫిన్ చేస్తే ఆ రోజు వాళ్ళకి ఎక్కలేని ఆనందం కూడా వస్తుంది కదా. ఈ ఆకుల్లో వేసి పెడితే ఏంటంటే ఇడ్లీలు అయినా సరే ఆకుల్లో ఉన్నాయి కదా అన్నట్టుగా ఓపెన్ చేసుకొని తినేస్తుంటారు. చాలా ఫ్లఫీగా మెత్తగానే వస్తున్నాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు పుట్టిక్కలకైతే బుట్టలు అయితే అదిగోండి, నేనైతే అలా రెడీ చేసాను. మొత్తం అన్ని బుట్టలు రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన 2 గిన్నెలను పక్కన పెట్టాను. 2 గిన్నెలు పెట్టేసుకొని మనకి ఎంత పొట్టిక్కలు అనేది బుట్ట నిండుగా వేయద్దండి, సగానికే వేసుకోండి. మళ్ళీ బుట్ట నిండుగా వేస్తే ఏంటంటే మొత్తం పిండి ఉడికిపోయి అసలు రాదు. అందుకని చెప్పి పుట్టిక్కలు అనేది సగానికి మాత్రమే వేసుకోవాలి, ఫుల్గా అయితే వేయద్దు. అదిగోండి, మొత్తం మనకి ఎన్ని బుట్టలు కావాలి
ట్రిప్కి ఒక 5 బుట్టలు వస్తాయి, మ్యాక్సిమం 5-6 బుట్టలు, మ్యాక్సిమం 4 నుంచి 5 బుట్టలు వస్తాయి. పెద్ద ఆకులు పెట్టుకున్నామంటే 4-5 బుట్టలు వస్తాయి. ఇప్పుడు మనకి ఎన్ని ట్రిప్పులు కావాలి ఇంట్లో జనాలను బట్టి ఇది కరెక్ట్గా 25 మినిట్స్ల వరకు అవుతుంది. ఇడ్లీలాగా 10 మినిట్స్లో అయితే అయిపోదు, 20 మినిట్స్ పడుతుంది, 20 to 25 మినిట్స్ పడుతుంది. మొత్తం అన్నిటిలో కూడా 2 గరిటెలు పిండి వేసుకొని సగానికి మాత్రం వేసుకోండి. సగానికి వేసేసుకొని చక్కగా వాటిని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీని కవర్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా 20 to 25 మినిట్స్లో పుట్టెక్కువ అనేది అయిపోతుంది. అది స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకోవాలి. ఆవిరి వస్తుంది కదా, మనకు ఆవిరి వస్తూ ఉంటే అయిపోతున్నట్టే కదా. ఒకసారి తీసుకొని చెక్ చేసుకోవాలి పుట్టెక్కువ అనేది అయ్యిందా లేదా, మధ్యలో పిండి ఉండిపోయిందా అనేది. ఇడ్లీకి ఎలా అయితే చెక్ చేస్తామో సేమ్ దీనికి కూడా పుల్లైన టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ పిక్తో అయినా లేదంటే ఏమైనా చీపురు పుల్ల తీసుకొని మధ్యలో పొడిస్తే ఏమైనా పిండి అయినా అంటుకొని వస్తుందా లేకపోతే బాగానే వస్తుందా, మనకైనా డౌట్ వస్తే ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. అలా మనకి ఏ పిండి ఏమి అంటుకోకుండా క్లియర్ కట్గా వచ్చేస్తే పుట్టెక్కలు అనేది అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగా వస్తాయి. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి. అదిగోండి పుట్టెక్కలన్నీ అయితే మాత్రం తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. దీనికి నాకు దబ్బకాయ అవైలబుల్గా లేక నేను అల్లం పచ్చడి చేసుకున్నాను. మీకేమైనా దబ్బకాయలు అవైలబుల్గా ఉంటే దబ్బకాయ చట్నీతో చేయండి. నచ్చిందా ఒకసారి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.